ఈరోజు జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ముందుగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఇంట్లో ఇట్లా పెట్టాలి. మట్టి చెయ్యి పెడితే బాగా కాలుతుందండి. ఇట్లా కలుపుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే ఆ ఉడుకుకి మంచిగా పిండి నానుతుంది. ఇట్లా 10 నిమిషాల తర్వాత ఇట్లా ఒత్తుకున్నాక మంచిగా కొన్ని చల్ల నీళ్ళతోటి ఇట్లా మంచిగా తీసుకోవాలి పిండి. ఇగో ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇట్లా ముద్ద వస్తుంది. ఇందులో కొంచెం కొంచెం రొట్టెకి మనకు కావాల్సింది పిండి ఏ సైజులో తీసుకుంటారో కొంచెమే తీసుకుంటే మంచిగా తాగుతుంది రొట్టె. రొట్టె ఏ విధంగా వేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను. ఇట్లా వేసి పెట్టుకోవాలి. కిందంగా ఇట్లా పొడిపిండి వేసుకొని ఇట్లా వేసుకున్నా కానీ ఇట్లా పెట్టాలి. మంచిగా అవుతుంది. ఇట్లా అంచులు పోకుండా ఈ చేయితోటి మనం సర్వ్ చేసుకోవాలి. మంచిగా అంచులు మంచిగా తీసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి ఎంత పెద్దగా సైజులు కావాలో చాలా సింపుల్గా వేసుకోవచ్చు. వేడి నీళ్ళలో అయితే పిండిని మంచిగా మరగబెట్టి కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు ఒక మూత సహాయంతో ఈ విధంగా చెయ్యి మీద వేసుకోరానోళ్ళు ఇట్లా ఈజీగా మూతతోటి తీసుకొని పెంక పైన వేసుకోవాలి. నీళ్ళు మాత్రం ఇప్పుడు చల్లుకోవద్దండి, ఎందుకంటే దీంట్లో ఎమ్మటి పిండి ఉంటుంది. తర్వాత తీసేటప్పుడు చల్లితే నీట్గా వస్తుంది. నేను అది చూపిస్తాను. తీసేటప్పుడు మాత్రమే మనం నీళ్ళు ఇట్లా చల్లుకుంటే మంచిగా బాగుంటుంది టేస్ట్. అయితే ఇట్లా పెట్టి తిప్పేసుకోవాలి. అందరేమో రొట్టె అనగానే నీళ్ళు చల్లుతారు, కానీ ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇగో ఈ విధంగా అయితే వస్తుంది మంచిగా. చూడండి ఎంత పలుచగా ఉంది. అదేవిధంగా ఇట్లా రొట్టెలన్నీ వేసుకుంటే జొన్న రొట్టెలు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓకేనా? బాయ్ అండి.